ఎలా అయినా నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చాక చూస్తే వేలాది మంది అభ్యర్థులు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు, మానసిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. నాకు తెలిసి సుమారు 60 నుంచి 70 వేల మంది టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఈ పరీక్ష రాయడానికి అర్హత లేకుండా అయిపోయారు. కాబట్టి వాళ్ళ 4 అంశాల్లో వాళ్ళు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. మొదటిది ఏంటంటే, ప్రభుత్వం ఇప్పుడు ఈ డిఎస్సికి 44 ఏళ్ల వయో పరిమితి ఇచ్చింది. కానీ చాలా మంది అభ్యర్థులు గత 7 ఏళ్లుగా పరీక్షలు లేకపోవటం వలన ఏజ్ బార్ అయిపోయింది. సో కనీసం 30,000 మంది అభ్యర్థులు ఈసారికి వన్ టైం సెటిల్మెంట్ కింద 47 ఏజ్ ఇమ్మని అడుగుతున్నారు. అడిగితే వీళ్ళందరికి కూడా న్యాయం జరుగుతుంది. అది మొదటి అంశం. ఇక రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే, బీఈడి పరీక్ష రాయాలంటే డిగ్రీ కావాలి, స్కూల్ అసిస్టెంట్. ఎస్జిటి రాయాలంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి. గతంలో వీళ్ళకి మార్కులు లేవు, కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే డిగ్రీలో ఓసీలకు 50% వచ్చి ఉండాలి, బీసీ ఎస్సీ ఎస్టీలకి 40% ఖచ్చితంగా వచ్చి ఉండాలి అని ఒక కొత్త నిబంధన పెట్టారు. దీంతో 40,000 మంది అనర్హులై ప్రమాదం. ఉదాహరణకి నిన్న నాకు విశాఖపట్నం నుంచి ఒక మహిళా అభ్యర్థిని పోటీ చేసి ఫోన్ చేసి ఏడ్చేస్తుంది. ఆవిడేమంటుందంటే, టెట్లో నాకు 130 మార్కులు వచ్చినాయి, ఈ పరీక్ష రాద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు డిగ్రీకి 50% పెట్టారు, గతంలో లేదు ఈ నిబంధన, నాకు 40% ఉంది. అది మరి అలాంటి వాళ్ళకి న్యాయం చేయాలి కదా. కాబట్టి డిగ్రీలో పెట్టిన మార్కుల పరిమితి తీసేయాలని మేము కోరుతున్నాం. మూడో అంశం ఏంటంటే, టైము కేవలం 45 రోజులు ఇచ్చారు. వాస్తవంగా దాదాపు 30 పుస్తకాలు చదవాలి, దీనికి టెక్స్ట్ బుక్స్ చదివితేనే 30 చదవాలి. 45 రోజులు ఇచ్చారు. 45 రోజుల్లో ఆ పుస్తకాలను వాళ్ళు అటు నుంచి ఇటు తిప్పడానికి కూడా సైన్స్ సరిపోదు. ఎందుకంటే నేను కూడా డిఎస్సికి టీచ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి 90 రోజులు టైం స్పాన్ పెంచాలని కోరుతున్నాం. జిల్లాకు ఓ పేపర్ ఇవ్వాలని కోరుతున్నాం. ఇలా జరిగినట్లయితే దాదాపు 70 నుంచి 80 వేల అభ్యర్థులకు న్యాయం జరుగుద్ది. లోకేష్ గారు ఈ అంశాల మీద మనసు పెట్టి అధికారులకు వదిలిపెట్టకుండా ఆయన వాళ్ళతో చర్చించి నిర్ణయాలు చేయాలని మేము కోరుతున్నాం. గతంలో ఉన్నటువంటి నిబంధనల కంటే ఇప్పుడు టైట్ చేశారు. అంటే గతంలో ఉదాహరణకి 70% ఉందనుకోండి, హ్యాండిక్యాప్డ్ పర్సంటేజ్లో చూస్తారు, ఇప్పుడు అది 80% చేశారు. గతంలో ఏ నిబంధన ఉందో అదే నిబంధన అమలు చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇందులో సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా వీళ్ళు బేఖాతరు చేస్తున్నారని అభ్యర్థులు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. కరెక్ట్, అది సుప్రీంకోర్టు అది ఏంటంటే అహంభావం, తెలుగులో చెప్పాలి. వాళ్ళు అసలు నేను పరిశీలించడం లేదు. అభ్యర్థులు వెళ్తే ఆయన కూర్చోబెట్టి మాట్లాడటం ఇవన్నీ చేయట్లేదు. అలా కూర్చోబెట్టి మాట్లాడితే ఈ సమస్యలన్నీ పరిష్కారం.